ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు నామంలో మీకు శుభములు కలుగును గాక. యోనా గ్రంథం నుండి రెండవ భాగాన్ని మీతో వివరించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి మీతో పంచుకుంటున్నాను. యోనా గ్రంథము మొత్తము 4 అధ్యాయములు ఉంటాయి. మరి ఇప్పుడు రెండవ అధ్యాయము గురించి నేను మీతో వివరించాలని ఆశపడుచున్నాను. మూడవ అధ్యాయం కూడా కొంత వివరిస్తాను. అయితే యోనా గ్రంథంలో రెండవ భాగంలో యోనాను ఆ యొక్క నావికులు సముద్రంలో ఎత్తి పడేశారు. పడేసిన తర్వాత యోనాను దేవుడు ఒక మత్స్యంకి నియమించి ఆ యొక్క మత్స్యం యోనాను మృంగివేయడం జరిగింది. ఇక్కడ రెండవ అధ్యాయంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను. అంటే దేవుడు నియమించినటువంటి చేప కడుపులో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఆయన పారిపోయాడు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఆయన నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఉంది. అంటే ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు జవాబు ఇచ్చాను అని యోనాకు అర్థమైంది. అంటే ఎందుకు అలా అన్నాడు? ఆయన చేప కడుపులో ఉండి, అంటే ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. అంటే నేను చేప కడుపులో ఉన్నాను, అయినా కూడా దేవుడు నన్ను సజీవ రెక్కల కింద కాపాడాడు, కాబట్టి నా మొర ఆయన ఆలకించాడని యోనా చెప్తున్నాడు. ఆయన దేవుని మనవి చేస్తున్నాడు. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా అంతరంగంలోని కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదని అనుకుంటేనే. అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నీనెవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు కదా, అంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడని యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. ఇక్కడ అదే గుర్తు చేస్తున్నాడు యోనా. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను, అంటే దేవుని సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను. అయితే దేవుడు ఏం చేశాడో, సన్నిధిలో నుండి అయితే ఆయన వెలివేయబడినప్పటికీ ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసుకునే అవకాశము ఒక్కోసారి మనము ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు. కోమలో ఉండేటువంటి వారికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు. రోగంలో బాగా ఇబ్బందులు ఉన్న వారికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ యోనాకి మాత్రము చేప కడుపులోనే ఉండి దేవుడు ఆయనకు ప్రార్థన చేసుకునే అవకాశము ఉంది. కావున ప్రియమైన వాళ్ళరా, ఈ 2వ అధ్యాయం అంతయు యోనా ప్రార్థన చేస్తున్నాడు, చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నీవు ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ నష్టంలో ఉన్నా సరే, దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోయి యోనా చేప కడుపులో ఇరుక్కుపోయినట్టుగా నీవు కూడా ఏదైనా చిక్కులో ఇరుక్కుపోయి ఉన్నావేమో. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి నుండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర తప్పకుండా ఆలకిస్తాడనే విషయం నువ్వు మర్చిపోకూడదు. అయితే 7వ వచనంలో కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లుగా నేను యెహోవాకు జ్ఞాపకము చేసుకుంటేనే నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అంటే దేవుని పరిశుద్ధాలయం వైపు ఆయన మనవిని చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన అయితే ఇంకా ఆయన ప్రార్థన చేసుకుని ఎప్పుడైనా ప్రియమైన ఆయన మొక్కుబళ్ళు చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థనలో 8వ వచనంలో అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు
తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేసెను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నేను మొక్కుకున్న మొక్కుబడులు మరిక మానను అని ఆయనను మరిక ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా యోనా ప్రార్థన ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, యోనా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడో అప్పుడు 3వ దినమున యెహోవా మత్సరమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. యోనాను ఏం చేసేదట? కక్కివేసింది. ఇది మత్సరం అని ఇక్కడ ఉంది. మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 40వ వచనంలో తిమ్మింగళం అని ఉంది. అంటే తిమ్మింగళం లాంటి పెద్ద చేప అయి ఉండొచ్చు. ఆ కడుపులో పోగానే అది ఏమైతుంది? కరిగిపోతారు, చచ్చిపోతారు. కానీ యోనా దేవుడు నియమించిన చేప కడుపులో ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోలేదు. ఆయనను అది దేవుడు నియమించినట్టు. ఒక్కోసారి కొన్ని కష్టాలు మనకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం పరీక్ష కొరకు, అందులో మనం నశించము. కావున ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో యోనను నేల మీద అదేం చేసింది? ప్రియమైన వాళ్ళరా, కక్కి వేసింది. అంటే యోనా రక్షించబడ్డాడు. యోనా ప్రార్థన చేశాడు కాబట్టి యోనా రక్షించబడ్డాడు. నీవు కూడా ప్రార్థన చేస్తే రక్షించబడతావు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.